కఫాలా సిస్టమ్ ఏదైతే సౌదీ అరేబియా దేశంలో గత 70 సంవత్సరాల నుంచి ఉందో, రీసెంట్ గా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ కఫాలా సిస్టమ్ ని అబాలిష్ చేసేసింది. అసలేంటి కఫాలా సిస్టమ్? మనందరూ తెలుసు, గల్ఫ్ దేశాలు ఆయిల్ రిచ్ కంట్రీస్ అన్నమాట. అయితే వాళ్ళకి సంబంధించి ఇక్కడ పని చేయడానికి గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ హెల్ప్ కావచ్చు, అంటే ఇళ్లలో పనిచేయడానికి కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు, వీటన్నిటి కోసం చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ అవసరమయ్యారు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో 42% మంది మైగ్రెంట్ వర్కర్సే. వీళ్ళ ఎక్కువ మంది భారతదేశం, నేపాల్, ఫిలిప్పైన్స్ ఇలా రకరకాల దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళపైన ఒక కంట్రోల్ ఉంచాలని చెప్పి ఒక స్పాన్సర్షిప్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళని ఎంప్లాయర్ తీసుకొచ్చారో అతను వాళ్ళ సంరక్షణ పేరిట, అంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రక్షించడానికి సంరక్షణ పేరిట వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ సీజ్ చేసేసుకుంటాడనమాట. అంటే ఎవరైతే ఎంప్లాయర్ తీసుకెళ్లారో అతని కిందే పనిచేయాలి, పని మారటానికి లేదు, అతను చెప్పకుండా బయటకు వెళ్ళటానికి లేదు. అదేవిధంగా ఫీమేల్ వర్కర్స్ని సెక్షువల్గా అబ్యూజ్ చేయటం, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు ఈ కఫాలా సిస్టమ్కి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాయి. ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా ఇలాంటి సిస్టమ్స్ ప్రమోట్ చేసిందని కూడా చాలా మంది గగ్గోలు పెట్టారు.